ఫేస్ మీద పింపుల్స్ మళ్ళీ మళ్ళీ వస్తున్నాయా? ఫేస్ క్లియర్‌గా లేకపోవడం వల్ల కాన్ఫిడెన్స్ తగ్గిపోతుందా? ఎక్నీని చాలా మంది చిన్న ప్రాబ్లం అనుకుంటారు. కానీ ఎక్నీ అంటే బాడీ లోపల జరిగే ఇంబాలెన్స్ సైన్. అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ శ్రీహర్షిత. ఈరోజు వీడియోలో మనం ఎక్నీ గురించి కంప్లీట్గా తెలుసుకుందాం. ఈ వీడియోలో ఎక్నీ అంటే ఏంటి, ఎన్ని టైప్స్ ఉంటుంది, అసలు ఎందుకు వస్తుంది, డైలీ ట్రిగర్స్ ఏంటి, ఇది ఎలా కంట్రోల్ చేసుకోవాలి, అసలు హోమియోపతిక్ రోల్ ఏంటి, కామన్ మిత్స్ ఏంటి, ఎప్పుడు డాక్టర్ని కలవాలి, ఇవన్నీ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఎక్నీ అంటే మన స్కిన్లో ఉన్న ఆయిల్ గ్లాండ్స్ ఎక్కువగా ఆయిల్ ప్రొడ్యూస్ చేయడం. ఆ ఆయిల్లో డెడ్ స్కిన్ సెల్స్ కలిసి పోర్స్ని బ్లాక్ చేస్తాయి. బ్లాక్డ్ పోర్స్లో బ్యాక్టీరియా గ్రో అయ్యి రెడ్నెస్, పెయిన్, స్వెల్లింగ్, పింపుల్స్ లాంటివి వస్తాయి. ఇది కేవలం స్కిన్ పైన ప్రాబ్లం కాదు. హార్మోన్స్, స్ట్రెస్, డైట్, ఇమ్యూనిటీ ఇలా అన్నీ కలిసి ఎక్నీని క్రియేట్ చేస్తుంది. చాలా మందికి తెలియదు, ఎక్నీ అంటే ఒకటే రకం అనుకుంటారు, కానీ చాలా రకాలు ఉంటాయి. వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్, పాప్యూల్స్, పిస్ట్యూల్స్, నోడ్యూల్స్, సిస్టిక్ అక్నే అని ఉంటాయి. అసలు ఎక్నీ ఎందుకు వస్తుంది? ఎక్నీ ఒకే ఒక రీజన్ వల్ల కాదు, చాలా రీజన్స్ ఉంటాయి. మెయిన్గా హార్మోనల్ ఇంబ్యాలెన్స్, పీరియడ్స్, పీసీఓడి, ప్యూబర్టీ, స్ట్రెస్ వల్ల హార్మోన్స్ చాలా డిస్టర్బ్ అవుతాయి. ఆయిలీ స్కిన్, సెబమ్ ఎక్కువగా ప్రొడ్యూస్ అయ్యి పోర్స్ క్లాగ్ అవుతాయి. స్ట్రెస్ వల్ల కార్టిజాల్ అనే హార్మోన్ పెరిగిపోతూ ఉంటుంది. దానివల్ల ఎక్నీ అనేది ఎక్కువగా అయిపోతుంది. మిల్క్, స్వీట్స్, బేకరీ, జంక్, ఫ్రైడ్ ఐటమ్స్ ఇవన్నీ ఫుడ్ ట్రిగర్స్. రాంగ్గా స్కిన్ కేర్ చేయడం వల్ల కూడా, హార్ష్గా స్క్రబ్ చేయడం, హెవీ మేకప్ వల్ల, ఫ్రీక్వెంట్ ఫేస్ టచింగ్, జెనెటిక్స్కి ఎక్నీ ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ఈ హ్యాబిట్స్ ఎక్నీని సడన్గా ట్రిగర్ చేస్తాయి. జంక్ ఫుడ్, లేట్గా పడుకోవడం, స్ట్రెస్, పీసీఓడి, కెమికల్ కాస్మెటిక్స్, స్వెట్టింగ్, పొల్యూషన్ ఇవన్నీ డైలీ ఎక్నీ ట్రిగర్స్. కొన్ని రోజులు కేర్ లేకపోతే ఎక్నీ సివియర్గా మారుతుంది. అసలు ఎక్నీని ఎలా కంట్రోల్ చేయాలి? గుడ్ న్యూస్ ఏంటంటే ఎక్నీ కంట్రోల్ చేయడం పాసిబుల్. ఈ స్టెప్స్ ఫాలో అవుతాయి. హెవీ ఆయిలీ ఫుడ్ తగ్గించడం, డైలీ 2 to 3 లీటర్స్ వాటర్ తాగాలి. ఫేస్ని హ్యాండ్స్తో టచ్ ఎక్కువగా చేయకూడదు. డైలీ 2 times జెంటిల్ ఫేస్ వాష్ యూస్ చేయాలి. స్క్రబ్బింగ్ అవాయిడ్ చేయాలి. పిల్లో కవర్స్ వీక్లీ చేంజ్ చేయాలి. సన్ స్క్రీన్ కంపల్సరీ. స్ట్రెస్ రెడ్యూస్ చేయాలి. దానికి వాకింగ్, యోగా, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఎక్కువగా చేయాలి. హోమియోపతి రోల్. హోమియోపతి ఎక్నీని రూట్ కాజ్ లెవెల్లో ట్రీట్ చేస్తుంది. సిమ్టమ్స్, కాన్స్టిట్యూషన్, హార్మోన్స్ అన్నీ కన్సిడర్ చేసి మెడిసిన్ సెలెక్ట్ చేస్తాం. చాలామందికి ఎక్నీ గురించి రాంగ్ బిలీఫ్స్ ఉంటాయి. అవేంటో చూద్దాం. డర్టీ స్కిన్ వల్ల ఎక్నీ వస్తుందని, ఫేస్ని చాలాసార్లు వాష్ చేస్తే ఎక్నీ పోతుందని, పింపుల్స్ బర్స్ట్ చేస్తే ఫాస్ట్గా హీల్ అవుతుందని, ఎక్నీ టీనేజర్స్కే వస్తుందని, ఇవన్నీ రాంగ్. అసలు ఎప్పుడు డాక్టర్ని కలవాలి? ఈ సిచ్యువేషన్స్లో తప్పకుండా డాక్టర్ని కలవాలి. సిస్టిక్ ఎక్నీ ఉంటే, పెయిన్ఫుల్ పింపుల్స్ ఉంటే, డార్క్ స్టార్స్ ఆర్ మార్క్స్ వస్తే, లాంగ్ టైం ఇంప్రూవ్మెంట్ లేకపోతే, పీసీఓడి సిమ్టమ్స్ ఉంటే. కరెక్ట్ ఇన్ఫర్మేషన్, కరెక్ట్ కేర్, కరెక్ట్ ట్రీట్మెంట్తో ఎక్నీని డెఫినెట్గా కంట్రోల్ చేయొచ్చు. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంకా చాలా స్కిన్ అండ్ ఉమెన్ హెల్త్ వీడియోస్ కోసం శ్రీహర్షిత హోమియోపతి ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.